Hey, hi friends, welcome back to my Chitra Photography YouTube channel. Andarki swagatam, suswagatam. Friends, before we jump into today's session, మీరు గనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ వాళ్ళతో మన ఛానల్ గురించి చెప్పి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మన ఎపిసోడ్లోకి వెళ్దామా? ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్న విషయాలు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అట్ ది సేమ్ టైం థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే మన ఆలోచనల్ని పదును చేసేలా ఉంటాయి, ఇంకా మన ఆలోచనల్ని ఫోటోగ్రఫీ సంబంధించి మన ఆలోచనల్ని మార్చేలా కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఈ ఎపిసోడ్ అయ్యాక మీకే తెలుస్తుంది. అదే కనుక మీరు ఒప్పుకుంటే కనుక కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు షేర్ చేయండి. సో ఇంతకు మ్యాటర్ ఏంటంటే బొకే లైట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బొకే లైట్స్ అనగానే మనం జనరల్గా నైట్ టైం ఫోటోగ్రఫీకి సంబంధించిన విజువలే మన ముందు వస్తుంటాయి అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ పోర్ట్రేట్స్ తీస్తుంటారు, లైక్ వెడ్డింగ్లో బ్రైడ్ గ్రూమ్ పిక్చర్స్ తీస్తుంటాం. అంతేందుకు మన ఫొటోస్ కూడా మనం నైట్ టైంలో తీస్తుంటాం. అక్కడ చూస్తే కనుక ఆ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లైట్స్ బ్యూటిఫుల్ బ్లర్డ్ రౌండ్ లైట్స్గా కనిపిస్తుంటుంది అనమాట. చాలా కొట్టొచ్చినట్టు అది లైట్ అయినా ఇంత బ్యూటిఫుల్గా పెద్ద పెద్ద షేప్స్గా కనిపిస్తూ మనకి బ్యూటిఫుల్గా ప్రత్యక్షమవుతాయి. వాటిని మనం బొకే లైట్ ఎఫెక్ట్స్ అంటాం అన్నమాట. మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది, బొకే లైట్ ఎఫెక్ట్స్ ఎలా మనం అచీవ్ చేయగలుగుతామన్నది. మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే కనుక ఇప్పుడే ఆ వీడియో చూడండి. ఎందుకంటే మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకునే విషయాలు ఆ ఎపిసోడ్కి కంటిన్యూషన్ భాగం అన్నమాట. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే మనం మాట్లాడుకునే విషయాలు మీకు ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ అర్థవంతంగా ఉంటుందన్నమాట. ఐ మీన్ మీనింగ్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఇందాక చెప్పినట్టు మనం జనరల్గా బొకే లైట్స్ ఎఫెక్ట్స్ అనగానే మనకి కనిపించే పిక్చర్ ఏంటంటే పార్టీ లైట్స్, పార్టీలో పోర్ట్రేట్స్ అండ్ వెనకాల ఎయిదర్ మన డిఫరెంట్ లైట్ సోర్సెస్ లైక్ క్రిస్మస్ లైట్స్ అండ్ పార్టీ లైట్స్ ఉంటాయి. సో వాటి ముందు సబ్జెక్ట్ నుంచి మనం క్లోజప్ షాట్స్ తీస్తే కనుక మనకి ఆ లైట్స్ వచ్చి బ్యూటిఫుల్ బ్లర్డ్ బొకే లైట్స్లా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఆ బొకే లైట్స్ కావాలంటే నిజంగా మనకి ఆ లైట్స్ కావాలా, లైక్ క్రిస్మస్ లైట్స్, డెకరేటెడ్ లైట్స్ కావాలంటే నో. ఆ విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం, ప్రూవ్ చేయబోతున్నాం కూడా. హలో ఫ్రెండ్స్, మీరు ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నారా? అయితే మీకు చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ మీ మధ్యలో మెలుగుతుంటుంది, అవునా కదా? అయితే ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరిని అడగాలి, ఎలా క్లారిఫై చేసుకోవాలి అనే సందిగ్ధతలో ఉన్నారా? నో వరీస్, మీరు కరెక్ట్ స్పాట్కి వచ్చారు. వెల్కమ్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ప్రశ్నల్ని కమెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేయండి. అలాగే నేను పెట్టే లైవ్ సెషన్స్కి మీరు పాల్గొంటే కనుక మీ క్వశ్చన్స్ అక్కడ అడిగితే కనుక అప్పటికప్పుడు మీ క్వశ్చన్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ దట్ సింపుల్. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఈస్ నో సిల్లీ క్వశ్చన్, దెర్ ఈస్ నో సచ్ ఎ గ్రేట్ క్వశ్చన్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ టిల్ వీ గెట్ దెమ్ క్లారిఫైడ్ ఇన్ అవర్ మైండ్. సో ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ యువర్ క్వశ్చన్స్. I will be happy to help you out. That's it friends. Keep learning. So all we need, ఇంతకీ మనకు కావాల్సింది ఏంటంటే all we need is any sort of light source అన్నమాట. Even it can be non-electrical lights or ఇంకా ఆ విషయానికి వస్తే anything that we can see it as a light. ఇంకా చెప్పాలంటే ఏదైనా మన కంటికి చిన్న చిన్న లైట్స్గా కనిపిస్తే కనుక అవి లైట్సే కాకపోవచ్చు, ఆ లైట్స్ లాగా కనిపిస్తే కనుక మనం వాటిని బొకే ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు అనమాట. సో అది ప్రూవ్ చేయడానికి మనం డే టైంలోనే మనం ఇది ప్రూవ్ చేయబోతున్నాం. సో ఈరోజు మధ్యాహ్నం మన సెషన్ పెట్టుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే బొకే లైట్స్ క్రియేట్ చేయడం కోసం మనం నైట్ టైం కోసం ఆగక్కర్లేదు, అట్ ది సేమ్ టైం నైట్ టైంలో మన డెకరేషన్ లైట్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, అరేంజ్ చేయక్కర్లేదు అనమాట. ఆ లైట్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళక్కర్లేదు. మనం మంచి డే టైంలోనే మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ కూడా మనం బొకే లైట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు అన్న విషయం ప్రూవ్ చేయడం కోసమే ఈరోజు మనం మధ్యాహ్న సమయంలో సెషన్ చేయడం జరుగుతుంది. వితౌట్ దోస్ ఎలక్ట్రికల్ లైట్స్ మనకు కనిపించే బ్రైట్ లైట్ సోర్సెస్ని, అవి లైటే కాకపోవచ్చు, బ్రైట్ స్పాట్స్ని మనం లైట్ సోర్సెస్గా ఊహించుకొని మనం ఆ బొకే ఎఫెక్ట్స్ జనరేట్ చేయబోతున్నాం. ఓకే,
ఇక ఆ బ్రైట్ స్పాట్స్ ఏంటి అన్నదే ఇప్పుడు మనం డిసైడ్ అవ్వాల్సిన విషయం. నేను ఎంచుకోబోయే ఆ బ్రైట్ స్పాట్స్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్గా నేను చెట్టు కింద ఉన్నాను అనమాట. సో చెట్టు కింద నీళ్ళలో నుంచి కనుక మీరు డే టైంలో పైకి చూస్తే కనుక మనకి ఆ ఆకుల మధ్య గ్యాప్స్ ఉంటాయి. సో బ్రైట్ స్కైకి మనకి చెట్ల మధ్య ఆకులు అడ్డుగా ఉంటూ మధ్య మధ్యలో ఆ గ్యాప్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ గ్యాప్స్ చూస్తే కనుక మీరు అవి ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ స్మాల్ లైట్ సోర్సెస్, బ్రైట్. ఇప్పుడు మనకి లైట్స్ నైట్ టైంలో ఎలా వెలుగుతున్నాయో నా కంటికి కూడా అవి వెలుగుతున్నట్టే కనిపిస్తుంది అనమాట. అలా మనం ఊహించుకోగలిగితే మనం అక్కడ అప్లై చేసే టెక్నిక్కే ఇక్కడ అప్లై చేస్తే కనుక మనం ఆ బొకే లైట్స్ ఎఫెక్ట్స్ పొందొచ్చు. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో బేసికలీ మనం ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది, ఇది చూస్తే కనుక మనకి ఆ బ్రైట్ స్పాట్స్ వచ్చి మన కళ్ళు ఎలా చూస్తుందో అలానే కనిపిస్తుంది. బేసిక్లీ టు క్రియేట్ దిస్ బ్లర్డ్ లైట్స్ మనం చేయాల్సిందల్లా గెట్ దట్ ఏరియా అవుట్ ఆఫ్ ఫోకస్. సో జనరల్గా ఫోకస్లో పెట్టడమే మనం గోల్ ఉంటుంది. సో తెలియక చాలాసార్లు అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తాం. సో అది తప్పు అవుతుంది. సో తెలిసి కనుక మనం అవుట్ ఆఫ్ ఫోకస్ చేసిన టెక్నిక్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ స్టేట్మెంట్ ఐ వుడ్ లైక్ టు మేక్. ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఏ రకంగా ఈవెన్ డే లైట్లో కూడా వితౌట్ దోస్ డెకరేటెడ్ లైట్స్ అండ్ నైట్ టైం కోసం వెయిట్ చేయకుండా మనం బ్యూటిఫుల్ బ్లర్డ్ బొకే లైట్ ఎఫెక్ట్ని ఎలా తయారు చేసామో. సో హోప్ యూ లర్న్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.